పుట్టినరోజుకి వస్తారు కేకు. ఈ వీడియో చేసే లైకు. ఇల్లు కట్టాలంటే కావాలి సిమెంట్. ఈ వీడియో కింద పెట్టి నువ్వు కామెంట్. రోజు ఊడిపోతుంది నెత్తి మీద నా హీరో. చేసేరా బాబు ఈ వీడియోని షేరు. మీ మీద ఉన్న ప్రేమను చేయలేను డిస్క్రైబ్. వెంటనే చేసేవా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్. వంటింట్లో చేస్తారు వంట. ఫన్మోజీ అప్డేట్స్ రావాలంటే నొక్కి పక్కనున్న గంట. ఒరే బాబు రారా, ఎంతకని వెయిట్ చేయాలి? ఒరే గోరా ఆగరా, వస్తున్నాను. నెట్ సరిగ్గా లేదురా ఇక్కడ. నీకు అందుకే చెప్తున్నాను మామ, ఆ 4G ఫోన్ పక్కన పెట్టేసి 5G ఫోన్ కొనుక్కోమని. అంటే మామ 6G సింబల్ రిలీజ్ అయితే అప్పుడే కొనుక్కుందాం ఆగాను రా. ఏడ్చినట్టు తొంది. అరే నీ సొల్లు ఆపితే మ్యాచ్ స్టార్ట్ చేస్తాం. రెడీరా? ఏది ఏమైనా పుష్ప ప్రమోషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయిరా. అవునరా గోరా, తగ్గేదేలే. మనం కూడా ఈ మ్యాచ్ తగ్గేదేలే. తిన్నగా పోచంకిలో దింపేస్తాను, పిచ్చుకోకల్లా కాల్చేద్దాం. పోతంకిలో అంటే మన వాళ్ళని కాల్చడం కాదు, మనల్ని వాళ్ళు పిచ్చుకొక్కలా కాల్చేస్తారు. ఎక్కడైనా దూరంగా దిగి బ్యాగ్ అంతా సర్దుకుని బరిలోకి దిగుదాం. తంతే తంతే తంతేనే ఎదవా. మగధీరాలో రామ్ చరణ్ 100 మందిని ఒంటి చేత్తో అడ్డుకున్నాడు. మనం నలుగురు ఉన్నాం. ఈ 100 మంది మనకో లెక్క. మా తాత పెద్ద పిచ్చయ్య మీదొట్టు పోచంకిలోనే దింపుతా. బాయ్స్ యుద్ధానికి సిద్ధమా? సిద్ధం. అరే గోరా, ఈ గాల్లోనే సమాధి కట్టించేలా ఉన్నారా? అవును. ఇంకా కిందకి దిక్కు ముందే బాడీలో బుల్లెట్లు దింపేశారు కదరా. ఉరి నేను ఇంకా బతికే ఉన్నాను రా. ఆగండి, మీకు వచ్చి రివైవ్ ఎత్తాను. నాన్న పులివెందర ప్రో ప్లేయర్. నాకన్నా ముందు చచ్చింది నువ్వేరా. మరి మా ఓడేట్ ఇంకా దిగుతున్నాడు. నీకు నెట్ సరిగ్గా లేక అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. ఇలాంటి తోడుతో ఆడకూడదు. థెఫ్ట్. నేను కూడా వైస్ సిటీ గ్రాండ్ థెఫ్ట్. సర్లేరా మామ, నువ్వైనా ఉన్నావు. ఇంకో గేమ్ ఆడదామా? సారీ మామ, నువ్వు గడితేనే ఆడొచ్చు కానీ నీలా నెట్ సరిగ్గా లేనోడితో అస్సలు ఆడకూడదు మామ. నేను లెఫ్ట్. ఇలాంటి తోడుతో ఆడకూడదు. నాన్నగారు మిరపకాయలు తిన్న కాకలా ఎందుకు అలా అరుస్తున్నావు? అరకపోతే ఇంకేం చేయాలండి? ఏం జరిగిందో చూసారా? ఏం జరిగింది? చికెన్ డిన్నర్ మిస్ అయిపోయింది. ఇవాళ డిన్నర్ కి చికెన్ కాదు, చిక్కుడుకాయ. అబ్బా, నేను మాట్లాడుతుంది మనం తినే డిన్నర్ గురించి కాదండి, పబ్జి గేమ్ లో డిన్నర్ గురించి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావరా? సెల్లో సిగ్నల్ సరిగ్గా రాకే పోయింది, అందుకే ఇంట్లో వైఫై పెట్టించండి. ఏంటండి దొరగారు, నేను ఇంట్లో వైఫై పెట్టిస్తే మీరు హైఫైగా గేమ్లు ఆడుకుంటారా? ఉట్టి గేమ్స్ ఎందుకు ఆడుతాను నాన్నగారు? టెలిగ్రామ్ లో సినిమాలు కూడా డౌన్లోడ్ చేసుకుని చూస్తాను. పనికి మాలిన ఎదవా, 3 పూట్ల పందిలా తినడం, ఆ తిన్న జరిగేదాకా సినిమాలు, షికార్లు, గేములు. ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో చూపించే శ్రద్ధ కాస్త చదువు మీద చూపించుంటే మార్కులు బాగా వచ్చేవి. నీ చెల్లిని చూసి నేర్చుకో, నీకన్నా వయసులో చిన్నదే. అది ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెడితే అస్సలు ఆపదు. దానికి వచ్చే మార్కులన్నీ ఫస్ట్ క్లాస్ మార్కులే. నువ్వు ఉన్నావు వరస్ట్ ఫెలో, పైసాకి పనికిరావు. అబ్బా ఊరుకోండి, చిన్నపిల్లోడు ఏదో సరదా పడి అడిగాడు. అయితే అవుతుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, అంతేకాని అలా తిట్టకండి. నువ్వెలా వెనకేసుకొని రావడం వల్లే ఈడెలా ఎదవలా తయారయ్యాడు. ఈ రోజు వైఫై అడిగాడు, రేపు ఎవరో పిల్లని ప్రేమించుకొచ్చి ఇదే నా వైఫ్ అని అంటాడు. పుండుని ముదిరేదాకా పోషించకూడదే, మొదట్లోనే తుంచేయాలి. అలాగే ఈయన్ని కూడా ఇప్పుడే దారిలో పెట్టాలి, లేకపోతే రేపు పొద్దున్న నా నెత్తినెక్కి కూర్చుంటాడు. మీరే నన్ను నెత్తి మీద ఎక్కించుకుని తిప్పేస్తున్నారు తెగ. ఎప్పుడు ఇంట్లో తింటున్నా ఏదో ఒక తిండి తాండగా అని తిడతారు కానీ కనీసం ఒక్కసారైనా జొమాటోలో ప్రేమగా బిర్యానీ ఆర్డర్ పెట్టి తింటారా అన్నారా? ప్రతిసారి దాంతో పోలుస్తారు నన్ను. ఏ రోజైనా సమానంగా చూసారా? ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అంటే ఎలా వస్తుంది? దాన్నేమో కాస్ట్లీగా కాన్వెంట్ లో జాయిన్ చేశారు, నన్నేమో ఫ్రీ అని గవర్నమెంట్ స్కూల్లో పడేశారు. చదువుకుందామని బుక్ తెస్తే కరెంట్ ఉండదు, ప్రశాంతంగా పడుకుందామంటే దోమలు. ఇంట్లో ఏ పనున్నా నాకే చెప్తారు. ఈ పనులన్నీ చేయడానికే టైం సరిపోతుంది, ఇంక చదవడానికి టైం ఎక్కడిది? అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటది దానిలాగే నన్ను కూడా హాస్టల్లో వేస్తుంటే ఈ ఇంట్లో బాధలు తప్పి బాగా చదువుకునే ఉన్నాను. ఈ ఇంట్లో మీ అందరితో కలిసి ఉండాలంటే చిరాకేస్తుంది. నన్ను కూడా హాస్టల్లో జాయిన్ చేసేయండి. ఏమండి, ఆడికి కూడా మీలాగే ముక్కుమే కోపం. ఏదో చికాకులో 4 మాటలు అనేసాడు, పట్టించుకోకండి. చిచ్చి, అయినా నేనెందుకు పట్టించుకుంటా లక్ష్మి? అన్నది ఎవడు? మన కొడుకే కదా, బయటోడు కాదు కదా. ఆడికి ఏదో బాధ వచ్చింది, ఓ 4 మాటలు అన్నాడు, దానికేమైంది? సర్లే, నేను అలా వీచ్ ఎవరికి వెళ్ళొస్తాను. ఈ ఇంట్లో బాధలు తప్పి బాగా చదువుకున్నా ఉండండి. ఇంట్లో మీ అందరితో కలిసి ఉండాలంటే చిరాకేస్తుంది. నన్ను కూడా హాస్టల్లో జాయిన్
జగన్నాథం గారు ఇలా వచ్చారు? మరేం లేదు కామేష్ గారు, చిన్న అవసరం ఉండి ఇలా వచ్చాను. ఏంటండి బాబు అది? ఆ, అంటే మా మనుగడ చదువు కోసం కొంచెం ఫీజు కట్టాలండి. మీ దగ్గర ఏమైనా ఉంటే కొంచెం సర్దుతారేమో అని. భలే వారండి బాబు, మొన్న వచ్చి 3,000 అడిగి 3 రోజులు ఇచ్చేస్తానంటే 3 అంతస్తులు మెయింటెనెన్స్ అని 3,000 కబుర్లు చెప్పారు. 3 అంతస్తులు కట్టి మెయింటెనెన్స్ లేకపోయినా పర్లేదండి, పిల్లల్ని కన్నాక వాళ్ళ బాగోగుల కోసం మాత్రం కొంత పక్కన పెట్టుకోవాలి. సర్లేండి, ఇదిగోండి తీసుకోండి. ఏమే ఆడేం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? మీరు వెళ్ళిన దగ్గర నుండి తలుపులేసుకుని లోపలే ఉన్నాడు. రే మను బయటికి రారా. సరేరా, ఇంక నిన్ను ఎప్పుడు తిట్టను కొట్టను, అయినా సరే బయటికి రావా? సరే, నీకోసం వేడివేడిగా చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను రా, బయటికి రా తిందువు. సరే అయితే ఇప్పుడు ఎందుకు రావు నేను చూస్తాను. ఈ జగన్నాథం నిన్ను హాస్టల్లో చేర్పిస్తున్నాడు రా పిసినిగొట్టు శ్రీనివాస్ మనోహర్. నాన్నగారు ఎన్నప్పా? కన్నప్ప కాదు సార్, జగన్నాథం. అదిల్లెప్ప, ఇదిదా వచ్చినారుగా, పని ఏందని పేసరం. ఊళ్ళంతా నొప్పులాడుతున్నాయి, మీరు మసాజ్ చేస్తారేమో అని వచ్చాం. రే నువ్వు నోర్మి. మరి లేకపోతే ఏంటి నాన్నగారు, హాస్టల్కి ఎందుకు వస్తాం? జాయిన్ అవ్వడానికి వస్తాం. మళ్ళీ ఎందుకు వచ్చామని అడుగుతాడేంటి చిరాగ్గా, ఇది కూడా మళ్ళీ తమిళ్లో. పయ్యారు కొడుక నటరాజ్ షార్ప్నర్ మాదిరి ఉన్నాడు. అలా షార్ప్ గా చెక్కుతారనే మీ హాస్టల్ కి తీసుకొచ్చాను సార్. అర్థమై ఉండది. ఇదిగో పాము. బావా ఆ పాము ఇల్లప్ప, పాము ఇల్లప్పు ఈడ చేయండి, ఫీజు ఆడ కట్టండి. ఆ, సరే సార్. రే మను పద, నీ రూమ్ ఎలా ఉందో చూద్దాం. మీరేం ఉండరు కదా నాన్నగారు, ఇంకెందుకు చూడడం? అలా కాదురా, అంత ఫీజు కట్టాం కదా, అంతా బానే ఉందో లేదో చూడ్డానికి రా. మన ఇల్లు కదా బానే ఉంటదండి. అది కాదురా. అది కాదు ఇది కాదు, 3 అంతస్తులు మెట్లు ఎక్కాలి, మళ్ళీ నేను ఎక్కలేను మోకాలు నొప్పులు అంటారు. మీరు బయలుదేరండి. ఏటుగురు బయట ఉండిపోవు, లోపలికి రా. హాయ్ బ్రో. బ్రో ఏంటి బ్రో? సూరి, స్కామ్ సూరి. స్కామ్ సూరినా? అదేం పేరు బ్రో? అది ముందు ముందు నీకే అర్థమవుతుంది గురు. ఇదిగా ఈడు కూడా మన రూమ్మేటే, తేట. సైన్ తేటానా ట్యాన్ తేటానా? తేట కాదు గురు, ఆడింటి పేరు తేట, తేట తరుణ్. ఆడి తేట కూడా నీకు ముందు ముందు బాగా అర్థం అవుతులే. సరే గాని తినడానికి ఏమైనా తెచ్చావా? సడన్ గా వచ్చాను, ఏం తీసుకురాలా. అలా అయితే ఆ మూల పెట్ట మీద నువ్వు పడుకో గురు. ఈడు నాకన్నా వరస్ట్ గా ఉన్నాడు, ఊపుకుంటూ ఉత్తి చేతులతో వచ్చేసాడు. తేట బ్రో, ఈ ఫ్యాన్ ఇంకా ఫాస్ట్ గా తిరగదా? తిప్పేద్దాం బ్రో. డౌట్ వద్దు, దూసుకెళ్ళిపోరా ఎద్దు. కరెక్ట్ గా ఆలోచిస్తుంటే ఈ ఐడియా నాకు ఆశాజ్యోతిలా కనిపిస్తుంది. పైగా నా బిజినెస్ బొక్కెట్టడానికి ఈ ఇద్దరు ఎదవలు కూడా లేరు. ఇదే కరెక్ట్ టైం. ఒరే చించాంగ్, ఐడియా చెప్పావు, డీటెయిల్స్ కూడా చెప్పరా. ఓపెన్ చేయి ఈమెయిల్స్, పంపించేసా డీటెయిల్స్. సూపర్ రా చించాంగ్, ఇంకేమన్నా చెప్పాలా? గోడకు పెడతారు హోలు, అది నీకు దక్కాలంటే ఫాలో అవ్వాలి నువ్వు ఒక రూలు. ఈ మాత్రం హింటెత్తే చాలు, చెలరేగిపోతాను. కడుపంతా పొంగిపోయిందిరా, తట్టుకోలేకపోతున్నాను. అంత పొంగిపోయేలా ఏం తినేసావు మావా? ఈ రోజు నుంచి హాస్టల్ కదా అని నేను రాత్రి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ కలిపి కొట్టేసాను మావా. అయితే నీ కడుపు కొట్టేయడంలో తప్పులేదు. పొట్ట తగిలిపోతుందంటే పెంచలేస్తావేంట్రా? ఎక్స్క్యూజ్ మీ బాస్, ఈ పాకెట్ లో 10 రూపాయలు ఉంది ఇక్కడ, అది సరిపోదంటే కింద పాకెట్ లో 5 రూపాయలు ఉంది అక్కడ, కొంచెం నన్ను ముందుకు పంపించవా? 50 రూపాయలు ఉంది ఇక్కడ, ముందోడితో మాట్లాడి మొదట నన్ను పంపించు. ఓర్చుకో మావా, ఇలా బాధలను తట్టుకున్నాడే ఫ్యూచర్ లో బాగుపడతాడు. అరే, నేనున్న పరిస్థితికి నువ్వు చెప్తున్న ప్రవచనాలకి ఏమన్నా సంబంధం ఉందా? సారీ మావా, లైన్ ముందుకు కదులుతుంది, పద. మావా అంత అర్జెంట్ అన్నావు, ఎంత ఫాస్ట్ గా వచ్చావు? లోపల బాత్రూమ్ చూసిన తర్వాత వచ్చింది కూడా వెనక్కి వెళ్ళిపోయింది మా. అలా అయితే వెళ్ళి టిఫిన్ చేద్దాం మావా, సాయంత్రం 2 లోడ్లు ఒకేసారి డౌన్లోడ్ చేసి ఇచ్చు. సార్ ఏమున్నాయి? సాంబార్ ఇడ్లీ, సాంబార్ వడ, సాంబార్ దోశ, సాంబార్ పూరి, సాంబార్ ఉప్మా, సాంబార్ పొంగల్. నాకు సాంబార్ దోశ. నాకు సాంబార్ వడ. ఆ రెండు ఇప్పుడే అయిపుడిసినాయి. అయితే సాంబార్ ఊతప్పం. అది వీటికి ముందు అయిపోయినది. మరి ఏమున్నాయి సార్? సాంబార్ ఇడ్లీదా ఉంది, మీరు ఆలస్యం చేస్తే అది అయిపుడుస్తుంది. సర్లేండి, అదే వండే.
ఇడ్లీలు సాంబార్లో మునగాలి కదండి, తేలుతున్నాయి ఏంటి? ఇది చెన్నై ఇడ్లీ, లైట్ యాజ్ ఫెదర్, అలానే తేలుతాయి. థు, థు, థు. ఏంటి సార్ ఈ సాంబారు? రుచి లేదు పసి లేదు, పసుపు నీళ్ళలో ఉప్పు కారం వేసి సాంబార్ అని చెప్తారా? నాకేం నచ్చలేదు. తంబి మీరు కొత్త కదా, మీకు ఒకటి చెప్పాలి. మీకు నచ్చిందని చెప్పాలి, నచ్చలేదా అయినా నచ్చిందనే చెప్పాలి. ఇదిదా 7 కొండల రూల్. మీ రూల్ మీ దగ్గరే పెట్టుకోండి, నేను తినం. ప్లేటిల్లో చుక్క సాంబార్ మిగిలిన 100 రూపాయలు ఫైన్. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అట్టి చూడు. నమస్కారం సార్. వాడు యారుపా నువ్వు? హాస్టల్లో క్యాంటీన్ కాంట్రాక్ట్ తీసుకుంది నేనే సార్. వాడు ఆమా, నీ పేరేమి? అమ్మో, చించంగడికి తమిళ పిచ్చి అని చెప్పాడు, సో పేరు కూడా తమిళ్లో చెప్పేద్దాం. గోవిందరాజులు సెల్వరాఘవన్ పడియప్పల్ వడివేలు. అడే చెవుల్లో సీసం పోసిన మాదిరి ఇనసంపుగా ఉంది అయ్యా నీ పేరు. ఏది మరో తూరు పేరు పేసురే? గోవిందరాజులు సెల్వరాఘవన్ పడియప్పన్ వడివేలు. ఆ పేరు చాలు, కాంట్రాక్ట్ మొత్తము నీదే. ఈ పేపర్ మీద సంతకము పెట్టి సాంబారే పుడుతావో పొంగలే పుడుతావో నీదిదా ఇష్టము. సరే సార్. వాడు ఆహా, ఈ క్యాంటీన్ నడుపుకుంటూ కోటీశ్వరుడు అయిపోవచ్చు. అందులో నీ బొక్క ఎట్టానిక ఎత్తరేదలు కూడా లేరు. 5 గంటల నుంచి నడుస్తున్నాను రా, పొద్దున్న తిన్న ఇడ్లీలు ఇంకా అరగలేదు. నువ్వేం టెన్షన్ పడక మామ, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఫుడ్డును ఫుడ్డుతోనే కొట్టాలి. పొద్దున్న టిఫిన్ కాబట్టి కనికరించాం, ఇప్పుడు భోజనాలు క్షమించే ప్రసక్తే లేదు. పద బాబు, అందరూ లైన్ లో ఇరికింగా ఎందుకలా కొడేసుకుంటారా? దొరా నువ్వేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? హాస్టల్లో జాయిన్ అయ్యాను రా. బంగారం లాంటి కొంపదులుకొని ఈ కొంపలో ఎందుకు జాయిన్ అవడం? దోలకు మందు లేదురా, నివారణ ఒకటే మార్గం. ఏదో ఒకలా సావండి. ఒరే గోరా, ఒక ముక్క ఎత్తావేంట్రా? మనం ఒకటి. అంత బొమ్మ లేదమ్మా. తమ్ముడియో పేకాడియో ప్లేటులో ఒక్క పీసు కూడా ఎక్స్ట్రా పడదు. ఏంది పై, ఏంది సమస్య? వీళ్ళేమన్నా ఇబ్బంది పెడుతున్నారా? ఇదిగా ఈ 7 కొండల హాస్టల్కి ఎలాగో మనోడు కూడా అంతే, సేమ్ రెస్పెక్ట్ ఇయ్యాల. ఎందుకో తెలుసునా? ఒకసారి పేరు చెప్పబ్బి. అమ్మడి అమ్మ, ఇప్పుడు నా పేరు చెప్తే వీడికి డౌట్ వచ్చేది. ఎందుకులే సార్. వాడు అడే చెప్పబ్బి. గోవిందరాజులు. పూర్తి పేరు సొలడా? గోవిందరాజులు సెల్వరాఘవన్ పడియప్పన్ వడివేలు. ఇంటిరా పేరు, అందుకే ఈ పొన్ని మాటకు కూడా ఎదురు చెప్పకుండా ఉండాలా. ఓకే సార్. ఏంట్రా చేతబడి చేస్తున్నట్టు అదోలా చూస్తున్నారు? నీ పేరు అబద్ధం చెప్పి క్యాంటీన్ కాంట్రాక్ట్ దొబ్బెత్తావా? నా పేరు అదే కదరా. అవునా? ఆగైతే 7 కొండల నడి కన్ఫర్మ్ చేసుకుంటాం. సార్ 7 కొండల గారు. ఒరి బాబు, మీకు దండం పెడతాను రా. మీరేదంటే అదే. నా బిజినెస్ లో నిప్పులు పోయిద్దిరా ప్లీజ్. ఏమైనాదప్పా? ఏం లేదు సార్, భోజనాలు బड़ा టేస్ట్ ఉన్నాయి. అదిదా సెల్వరాఘవన్ పొన్ని మ్యాజిక్. రే గోరా, నీ గురించి మేము వాడికి చెప్పకూడదంటే మేమేం చెప్పినా నువ్వు చెప్పకూడదు. ఇదే మన ముగ్గురు మధ్య ఉన్న డీలు. ఒప్పుకున్న పెళ్లికి వాయించకుండా తప్పుతానా? ఎంత కావాలి అంత తినండి, తినండి. పుష్టిగా తిన్నాం మామ, ఇంక ప్రశాంతంగా వెళ్ళి పడుకుందాం పద. ఒసే లక్ష్మి, భోజనం టైం దాటిపోయింది, మన మనుగడు తిన్నాడంటావా? చాలా రోజుల తర్వాత ఫుల్ గా తిన్నాను మామ. అదే మా నాన్న అయితే 100 గ్రాముల చికెన్ తెచ్చి నలుగురిని సర్దుకోమనేవాడు. ఎక్కడ చూడు 1/2 కేజీ చికెన్ ఇద్దరం కలిపి తినేసాం. ఎందుకోనే, ఆడింట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అయిపోయింది. మళ్ళీ ఆ హాస్టల్ నుండి మన ఇంటికి ఎప్పుడు వస్తాడో ఏంటో. మా ఇల్లు నాకు నరకంలో అనిపించేది మామ, ఇక్కడే స్వర్గంలో ఉంది. ఇంక సచ్చినా మా ఇంటికి తిరిగి వెళ్దాం. అబ్బా, ఇదిదా సాంగ్ అంటే. పాట తమిళ్, హ్యాపీ నా చెవులు. ఇక పై లేపడమే మిగిలే. యో బిగిలే, యో ఎంతసేపు నిద్ర చేస్తావు? లేవు, ఇప్పటికే టైం దాటిపోయింది. అది ఎంత దాటింది సార్? 4 దాటి 4 నిమిషాలు అయినది సార్. మేము పడుకుందే 3ంటికి సార్. నువ్వు ఎన్ని గంటలకన్నా పడుకో, కానీ లేవాల్సిన టైం మాత్రం ఇదిదా. అబ్బా, ఇదిదా టైంలో కోడి కూడా లేవదు కదా సార్. నువ్వు లేచి దాన్ని లేపుతూ గాని నువ్వు ముందు స్టడీ అవర్స్ కి పారా పావి. అబ్బా. అందరూ 5 నిమిషాల్లో అప్పచెప్పి పూడ్చాలా, లేదంటే నేనే మిమ్మల్ని పుడుస్తా. యారాదే తలపతి జోలికొస్తే తోలు తీస్తా. తల దించుకొని దిక్కులు చూడకుండా చదవండి. కూర్చునే పీట, కొత్తిమీర కట్ట. మావా ఏమన్నా వస్తుందా?
నిద్ర వస్తుంది మావా. అవును నాకు బాత్రూమ్ వస్తుంది మావా. సార్ నాకు బాత్రూమ్ వస్తుంది. ఎందుకు రమ్మన్నావు? అక్కడే ఉండమన్నా. ఆ, అక్కడే ఉండమంటాడేంటి మావా అయోమయం గారిలాగా? మావా ఆ తమిళ అడుగు పంపించేస్తాడు. తమిళ సార్ నేను ఊరికి పోలమా? ఆ ఇదిడా అడిగే పద్ధతి. పోడా పోయి శీఘ్రమా. మావా బారా. ఏమి చేస్తున్నావు? క్లాస్ రూమ్ లో గాలి మొత్తం పీల్చి పుడుస్తున్నావు. మేమేమి పీల్చాలా? అంటే అది నిద్ర సరిపోలేదు సార్. ఆమా అట్లయితే నన్ను సాపా దిండు తెమ్మంటివా? అదే చేత్తో దుప్పటి కూడా తీసుకురండి సార్, చలేస్తుంది. దుప్పటి కాదబ్బి నీకు దెబ్బలు దెబ్బలు పడాలా? అబ్బా, 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 అబ్బా. ఆ నిద్ర మత్తు వదిలేదాకా గోడ కుసి వెయ్యి. ఈ అంకమ్మ పొద్దున్నే మంచం మీద పడుకోవాలి కానీ ఈ గోడ కింద కుర్చీలు బెంచీలు ఏట్రా బాబు. ఏమిరా? ఏస్తున్నాను సార్. అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా ఏడుమలై దేవుడా చూడుడా చూడుడా ఎంగమ్మకు చూడుడా జుక్కు చుక్కం జుక్కు చుక్కం జుక్కు చుక్కం అయ్య బాబోయ్ జస్ట్ మిస్. వీడి దగ్గర తమిళ్ మేనేజ్ చేయలేక తల ప్రాణం తోకొచ్చేస్తుంది. పొద్దు పొద్దున్నే పాస్ మోకాలు వేసుకొని మీరేంటారు అక్కడ? ఏం లేదు గోరా. అయితే వెళ్ళిపోండి, నాకు బోల్డ్ పని ఉంది. ఏహే అది కాదు, నాకు బ్రేక్ఫాస్ట్ లో పెసరట్టు ఉప్మా వేసి పెట్టు. నాకు మసాలా దోశ విత్ అల్లం చట్నీ. ఆహా, ఆడిచ్చిన బడ్జెట్ కి ఉప్మాలో ఉల్లిపాయలే రావట్లేదు. మీకు మసాలా దోశలు పెసరట్టు ఉప్మాలు విత్ అల్లం చట్నీ ఈట్నే వేసిగలను దోశలు. గెట్ అవుట్ యూ బోత్ యూ బ్లడీ తిండి బోత్. ఏడు కొండలు సార్. ఓ పొనియన్ సెల్వన్, వీళ్ళు నా వీక్నెస్ తో వాలీబాల్ ఆడేస్తున్నారు. ఉత్తి అల్లం చట్నీ ఏం తింటారా? దాంతో పాటు పుదీనా చట్నీ కూడా చేస్తాను, తిందురు గాని. నువ్వు అర్జెంటుగా పని మీద ఉండు, మేము ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాం. కొత్త అండర్వేరు స్కాము, ఆహా సోపు షాంపూ స్కాము. అమ్మో వచ్చేసరి స్లీప్ వేసేద్దాం. చిల్లర పడితే నోట్లో అలా ఎత్తుకెత్తున్నావు మావా. ఇక్కడే నా షర్ట్ పెట్టాను మావా, కనిపించట్లేదు. ఎక్కడే పెడితే ఎక్కడికి పోతు మావా, ఉంటదిలే. నా బట్టలు బాగా మాసిపోయి, నీ కూడా ఏమైనా ఉంటే తీసుకుని పదా, వెళ్ళి వాషింగ్ మిషన్ లో వేసేద్దాం. ఆ, త్వరగా పద, మళ్ళీ ఎవరైనా వచ్చేసేస్తారు. బట్టలేసి సర్ఫ్ వేసి స్విచ్ వేసి నువ్వు తిరగేసి మరగేసి ఉతికేసి పెట్టియే మావా. ఏ మాటకా మాట, ఇక్కడే బెస్ట్. మా ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ కూడా లేదు. అంతా బానే ఉంది కానీ మావా, దాంట్లో చల్లం లేదు ఒకసారి చూడు. ఆ ఏంది పయ్యలు తొంగి తొంగి చూస్తున్నారా? ఏమైనా సినిమా కనబడుతుందా? బట్టలు వేసాం, సర్ఫ్ వేసాం, స్విచ్ కూడా వేసాం, అయినా తిరగట్లేదు సార్. తిరగదప్ప, నువ్వే కర్ర పెట్టుకొని తిప్పుకోవాలా. అదేంటి సార్, ఎమ్యూనిటీస్ లో వాషింగ్ మిషన్ అని రాసింది. వాషింగ్ మిషన్ నీ ఎదురుగా కూడా ఉన్నది, కానీ రిపేర్ లో ఉన్నది. చేయించడానికి 3 మాసములు పడుతుంది. అన్ని మాసాలు నేను ఉతికితే నా కోసాలు కదిలిపోతాయి సార్. అయినా రిపేర్ చేస్తున్నాడా కొత్తగా కనిపెడుతున్నాడా? అన్ని మాసాలు ఎందుకు? అది కాదు పయ్యి, మీ పని మీరు చేసుకుంటే నా లెక్క పిట్టుగా ఉంటారు. ఇంకా కానియండి. అప్పటికి మా నాన్నగారు మీదకి వచ్చి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తా అన్నారు, కానీ నేనే పంపించాను చెత్తలాగా. అబ్బి సెలవు రాఘవనా, ఓ సెలవు రాఘవనా. ఎవడ్రా ఎవడ్రా సెలవు రాఘవనా? ఏందబ్బి నీ పేరే నువ్వు మర్చిపోతివా? అంటే కొంచెం పనిలో ఉన్నాను కదా సార్, వినిపించుకోలేదు. పనిదా ఫస్ట్ ముఖ్యమా, కానీ ఒర్రు మారు నీ పేరు సొల్లుడా. ఊరిని సాంబార్లో మునక్కాడా. గోవిందరాజులు సెల్వరాఘవన్ పడియప్పన్ వడివేలు. సాపిడిల్లే జోస్తో సొల్లుడా. గోవిందరాజులు సెల్వరాఘవన్ పడియప్పన్ వడివేలు. ఇప్పుడు 7 కొండలు దాటి వినబడినది. సంతోషం. సంతోషం మన్మధుడు గ్రీక్ వీరుడు. ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. ఈ పని అయిపోయినది కదా, ఇంకో పని ఉంది, చేసి పెట్టు గోవిందరాజులు. అదెంత పని? ఓ సెలవు రాఘవన్, ఈ బాసిల్ని తోమబెట్టు. ఓ పడియప్ప, అలిసిపోయాను, కొంచెం టీ పట్రా. ఇక్కడ పనులు నేను చేస్తుంటే నువ్వు అలిసిపోతున్నావా? నీకు ఎలా కాదురా. సార్ వేడి, ఇదిగోండి టీ.
ఆహా ఇంగు వేసిన సాంబార్ మాదిరి రంజుకుందిరా. రంబ నండ్రి సార్ వాడు. అమ్మో ఇంకెక్కడ ఉంటే పీల్చి పిప్పి చేస్తాడు. నేను ఇంకా పోయి పండుకుంటాను సార్ వాడు. ఏమి పండుకుంటావులే గాని పని ఎక్కువగా చేసినావు. సినిమా చూస్తూ సిల్ అవుదాం, అందరినీ తోలుకొనిరా. సాంబార్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిసారా? ఉద్యోగం నుంచి పీకిసారా? నీకంత హ్యాపీనెస్ ఇవ్వనులే గాని వీకెండ్ కదా సినిమా చూద్దామని పిలిచిన. అంటే ఇప్పుడు సినిమా థియేటర్ తీసుకెళ్తారా? నాకు రెక్లైనర్ సీట్ బుక్ చేయండి సార్, సో ఆపుకుని సినిమా చూడొచ్చు. ఈడనే సాప పరుస్తాను, సాపుకొని చూడండి. అలాగైతే సార్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ పోకరీ సినిమా ఇరా. అదిదా సెలక్షన్. అబ్బా వార వార మామ తలపతి సినిమా చూసి చూసి తలపటి వచ్చేస్తుందిరా, పదాల బయటకు వెళ్దాం. కానీ ఆడు గేట్లు వేసి తాళం వేస్తాడు కదరా. గోరాగాడి దగ్గర తాళం ఉంటది కదరా, తీసుకుని వెళ్ళిపోదాం. ఏమప్పా అందరూ పండుకున్నారా? ఇద్దరు కూడా బ్యాలెన్స్ లేకుండా అందరూ పడుకున్నారు సార్ వాడు. సూపర్ నాన్న వడివేలు. రేపు ఒంటి లోపల వేసుకోవడానికి ఏమీ లేదు. ఆ డ్రాయర్ లో నా డయర్లు ఉన్నాయి, కొంచెం తీసి ఉతికేసి ఆరేసి పెట్టు, పొద్దున్నే నేను వేసుకొని పుడుస్తాను. మీ కట్రాయర్లు ఉతకాల, ఉతికితే సరిపోద్దా? మీ ముడ్డు కూడా వచ్చి కడగాల. ప్రతిసారి ఒక్కొక్క పేరుతో పిలిచి ఒక్కొక్క పని చేయబెత్తున్నా. కడుపుకి అన్నం తింటున్నావా, సాంబార్ తాగుతున్నావా? నాన్న సెలవు రాఘవన్, మనము తమిళ్, ఆ మాత్రం చేసుకోవాలి కదా. ఎవడరా సెలవు రాఘవన్? ఎవడికొచ్చినా తమిళ? గోవిందరాజులు అలియాస్ గోర, పక్కా తెలుగు. పుట్టింది పులివేంద్ర, పెరిగింది పెట్టాపురం. నీ బొక్కలో కాంట్రాక్ట్ కోసం అంత పెద్ద పేరు పెట్టుకున్నాను. ఇంకే బొక్క లేదు ఇక్కడ. అంటే నీ పేరు అబద్ధం చెప్పినావా? ఉండు, ఈ క్షణమే నీ జాబ్ పీకి పుడుస్తా. నువ్వు పీకేదేంట్రా, నేనే నీకు 2 పీకుతాను. అబ్బో అబ్బా మనతో పెట్టుకోకు, మడతెట్టేస్తాను. ఏదో సాంబ్రాన్ని దూపం మొహం వేసుకొని తీసుకే. మామ అలా బయటికి వెళ్ళి తిరిగేసి రావడం వల్ల మనసు హాయిగా ఉందరా. అవును మామ, ఆడి వల్ల మనకి చాలా ప్లస్ అయింది. అవునరా, తాళాలు తీయాలి అని పిలుస్తా. నాకు పడుకున్నాడో లెగిసే ఉన్నాడో. గోరా 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 గోరా. రే యార్రా మిమ్మల్ని బయటికి పంపించింది? ఎవరు పంపించలేదు సార్, బయటకు వచ్చి ప్రశాంతంగా సుస్సు పోసుకుందాం అనుకున్నాం. ఈ లోపే గేట్లు వేసారు. సొల్లు వద్దుడా, నిజము సొల్లు నిజము. అంటే సార్ గోరాయే పంపించాడు సార్. యార్ ఆ ఫుడ్ కాంట్రాక్టరా? అవును సార్, ఆడు మేము ఫ్రెండ్స్. అది ద మ్యాటర్. ఆడినే జాబ్ నుంచి పీకేసిన. ఆడి చెయ్యవలసిన పనులన్నీ మీరే చేసి పుడిసాల. అదే మీకు పనిష్మెంట్, ఇదే నా జడ్జిమెంట్. మామ ఒళ్ళంతా ఓనం అయిపోయిందిరా. నాకేమైనా యానంలో ఎంజాయ్ చేస్తున్నట్టుంది మామ. నాకు కూడా ఓనం అయిపోయింది, మాట్లాడడానికి కూడా ఓపిక లేదు మామ. ఇంకా పడుకో. సరే మామ, గుడ్ నైట్. లక్ష్మి లక్ష్మి, లేచి అరగంట అయింది, టీ ఎక్కడే? పాలు లేవండి. లేకపోతే ఆ మనుగడికి చెప్పి తెప్పించు. ఇంకెక్కడ మను, తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేస్తారు కదా. మర్చిపోయానే. సర్లే ఆగు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా అమ్మా, కాళ్ళు నొప్పి పెడుతున్నాయే, కొంచెం జెండు బామ్ రాయవా? అమ్మా అమ్మా. గురు గురు ఏడుగురు నిద్రలోనే అమ్మ అమ్మ అంత కలవరించేస్తున్నావు. నువ్వు ఉన్నది హాస్టల్లో, ఇంట్లో కాదు. అవును కాదు, ముక్కు మావా. చెప్పడం మర్చిపోయాను, నీ ఫ్రెండ్ కూడా నువ్వు లేకముందే హాస్టల్ మానేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మాట నీతో చెప్పమన్నాడు. ముక్కు మావ లేడు, గోరాగాడు లేడా? ఇప్పుడు ఈ హాస్టల్లో నేను ఒక్కనే ఉండాలా? రేయ్, నా షర్ట్ నువ్వెందుకు వేసుకున్నావు? మా నాన్నని 100 సార్లు అడుక్కుంటే కొన్న షర్ట్ అది. ఇప్పే మీ నాన్నని నువ్వు 100 సార్లు అడిగితే కొన్నాడు గురు, నేను 1000 సార్లు అడిగినా కొండు. ఏ? ఎందుకంటే నాకు నాన్న అమ్మ లేరుగా, నేను అనాథని. మీ అందరిలాగానే నేను కూడా అమ్మా నాన్నలతో ఇంట్లో హ్యాపీగా ఉండాలని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాను గురు, ఎవ్వరూ లేరుగా, అందుకే ఈ హాస్టల్లో ఉంటున్నా. ఏం చేస్తాను,
నేను వేసుకుందాం అనుకున్నా నాకు కొనిచ్చే వాళ్ళు ఎవరు లేరు. అందుకే రూమ్మేట్స్ వేసుకుంటా ఉంటాను, వాళ్ళనే నా బంధువులు అనుకుంటాను. ఈ షర్టు నేను వేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఇచ్చేస్తానులే గురు. వద్దులే సూరి, అలాంటి షర్టే నాకు ఇంట్లో ఇంకోటి ఉంది, ఇది నువ్వే ఉంచుకో. అవునా, థ్యాంక్స్ గురు. పక్క రూమ్ వాడు ప్యాంట్ బాగుంది, దండి మీద ఆరేసాడు, స్కాన్ చేసేస్తాను. బాయ్. అనాథలు లేదా ఇల్లు దూరంగా ఉన్న వాళ్ళు హాస్టల్లో జాయిన్ అవ్వాలి కానీ ఇల్లు దగ్గరే పెట్టుకుని అమ్మా నాన్నలు ఉండి కూడా పంతం పట్టి మరి ఈ హాస్టల్లో నేను ఎందుకు జాయిన్ అయ్యాను ఏమో. వీళ్ళు పెట్టే ఈ తిండి కన్నా మా అమ్మ చేతి ఉప్మాయే నాకు నచ్చింది. వార్డెన్ తిట్టే తిట్ల కన్నా మా నాన్న పెట్టే చివాట్లే నాకు నచ్చాయి. ఎక్కడికన్నా మాకు నా ఇల్లే నచ్చింది. ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా నాన్నకు ఫోన్ చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్తాను. బ్రో నేను కూడా ఫోన్ చేసుకోవాలి బ్రో. ఇంకో తీసుకోపోయా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటి లక్ష్మి, మనుగాడి దగ్గర నుంచి ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఏమైందో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఆ, అబ్బా ఏమైందండి? ఫోన్ కలట్లేదే. సర్లే ఉండు, నేనే హాస్టల్కి వెళ్ళి ఏమైందో కనుక్కుంటాను. ఒరే మను, నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు హాస్టల్లో ఉండాలి కదా. నేను ఇంకా హాస్టల్లో ఉండను నాన్నగారు. ఈ ఇంట్లో ఉంటే ఇబ్బంది అనుకున్నాను కానీ ఈ ఇంటికి దూరంగా ఉంటేనే నాకు అసలైన ఇబ్బంది నాన్నగారు. అమ్మా, నిన్ను నాకు దోశలయ్యి ఇడ్లీలు అయ్యని ఎప్పుడు ఇబ్బంది పెట్టనే. నువ్వు ఉప్ప ఉన్నా చాలు అదే మూసుకుని తింటాను. మిమ్మల్ని చీటికి మాటికి విసిగించను నాన్నగారు, మీరు ఏం చెప్పినా వింటాను. కానీ నన్ను మాత్రం మళ్ళీ హాస్టల్కి వెళ్ళు అని చెప్పొద్దు నాన్నగారు. ఒరే మను, నువ్వు హాస్టల్లో జాయిన్ చేయమన్నావని చేశానురా. ఇప్పుడు నువ్వే వద్దంటున్నావు. సరే వెళ్ళొద్దు, ఇక్కడే మన ఇంట్లోనే ఉండు. ఇది నీ ఇల్లురా. నువ్వు ఏం చేసినా చేయకపోయినా నీ మీద ఇంచు ప్రేమ కూడా తగ్గదురా మను. ఎందుకంటే నువ్వు మా కొడుకురా. ఇంకొంచెం పెట్టమ్మా, గుళ్ళో ప్రసాదంలా కొంచెం కొంచెం వేస్తావేటి? ఒరే మను, ఈ డబ్బులు కామేష్ గారికి వెళ్ళి ఇచ్చొచ్చే. ఏంటి నాన్నగారు ఇప్పుడే తిన్నాను లేదో వెంటనే పనులు చెప్తారు. హాస్టల్ ఎలాంటి పనులే ఉండి కాదు. ఏంట్రా? ఏం లేదు, హోమీ స్వీట్ హోమ్ వెళ్తున్నాను నాన్నగారు. ఏంటమ్మా బుర్ర తినేస్తావు? ఏదో చిన్నపిల్లలు అనుకోని చూడవు. నా వయసు పిల్లలు అందరూ ఆడుకుంటా ఉంటే నువ్వు మాత్రం నా బుర్ర తినేస్తున్నావు. నాకు ఇంట్లో ఉండవే నచ్చట్లేదు, నన్ను హాస్టల్లో పడే. ఏంట్రా పంజా, హాస్టల్లో జాయిన్ అవుతావా? అవును మను. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. నేను చెప్పడం కాదురా, ఒకసారి హాస్టల్లో జాయిన్ అయ్యాక నీ పరిస్థితి ఎలా ఉంటుందో మన ఆడియన్స్ కింద కామెంట్ లో చెప్తారు. ఏమండి, మీరు కామెంట్ పెట్టే పనిలో ఉండండి, మనోడై చదివే పనిలో పడతాడు. హోమ్ ఈజ్ ఆల్వేస్ స్వీట్ హోమ్. ఏమంటారు?